చికెన్ పెద్దలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, కానీ అది కడుపులోకి చేరుకున్న తర్వాత స్లో పాయిజన్గా తయారవుతుంది. చికెన్ ఎక్కువ ఉత్పత్తి కోసం చాలా పౌల్ట్రీ ఫారాల్లో గ్రోత్ హార్మోన్లు వాడుతున్నారు. దీనివల్ల చిన్నపిల్లల్లో, ముఖ్యంగా అమ్మాయిల్లో చాలా త్వరగా ఎదుగుదల లక్షణాలు కనిపిస్తాయి. పాతకాలంలో అమ్మాయిలు 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసులో ఎదుగుదల లక్షణాలు వచ్చేవి. ఇప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల 10 సంవత్సరాల నుండి 13 సంవత్సరాలకి చేరింది. మగవారిలో హార్ట్ డిజీజెస్, చిన్న ఏజ్కి హార్ట్ స్ట్రోక్స్ వంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఇది తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ సందర్భంలో చేపలు తినడం మంచి ఫుడ్ సెలెక్షన్ అవుతుంది. చేపల ఆహారంలో సహజంగా ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి పిల్లల మెదడు అభివృద్ధికి, శరీర ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా చేపల్లో హార్మోన్ల సమస్య లేదు, అందువల్ల అవి మరింత ఆరోగ్యకరంగా ఉంటాయి. మెరైన్ ఫుడ్స్ చాలా రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్క మెరైన్ ఫుడ్ కి డిఫరెంట్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే మీ పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు చికెన్ కంటే చేపలు లేదా మెరైన్ ఫుడ్ ఆహారంలో చేర్చడం మంచి నిర్ణయం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోండి, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.